ఇది ఇంకోటి wrap ఉంది, చికెన్ wrap. నువ్వు తిన్నావు అప్పుడు ఇది? It's like lime water. Yeah. Okay. Vada pav. Vada pav. Vada pav, which has chutneys inside. Two types of chutneys. Super. And potato filling with a lot of garlic sauce. తీసుకుందాం అని దీన్ని బావ్ అని చెప్పేసి అంటారు, మెన్ బావ్. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. లాస్ట్ టైం చైనా అయితే పెట్టాను. వైషు, ప్రీతం, షాన్వి అయితే రేపు ఇండియాకి. మనం ఇంకొక 10 days చైనాలోనే ఉంటాం అనమాట. మనకైతే పండగ 10 days తర్వాత మంచి ప్లాన్ ఉండబోతుంది. దాని గురించి కూడా నేనైతే అప్డేట్ ఇస్తాను. ఇవాళ ఈ వీడియోలో ఏముండబోతుంది అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లాస్ట్ డే ఫుల్ తిరగబోతున్నాము. అంటే పనులు ఉన్నాయన్నమాట. ఇక్కడ 7-11 ఉంది కదా, దీంట్లోనే ప్రస్తుతానికి బర్గర్ తీసుకున్నాము. ఇక్కడ మేము యాన్యువల్ హెల్త్ చెకప్ ఉంటుంది అనమాట. ఆ యాన్యువల్ హెల్త్ చెకప్కి అయితే వచ్చాము ఇవాళ. దాని తర్వాత ఏంటి మొత్తం డీటెయిల్స్ అయితే మనకి వీడియోలో ఉండబోతున్నాయి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ అయితే బటన్ ఆన్ చేసుకోండి. దీని ముందు వచ్చిన ప్రీవియస్ వీడియోస్ కూడా అన్నీ ఒక లుక్ చేసుకోండి. మనము ఏంటది చాంగ్వా సిరీస్ చేసాము. ఒక హిల్ స్టేషన్కి వెళ్ళాము. ఆ హిల్ స్టేషన్లో భయంకరమైన ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా బాగుండింది ఆ ప్లేస్. ఆ వీడియో సిరీస్ మొత్తం పెట్టాను, అదైతే ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. ఇక అంతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటు ద. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ట్యాక్సీలో అయితే వెళ్తున్నాం. గుడ్ మార్నింగ్ గైస్. నిద్ర నుంచి లెక్స్ అట్లనే వచ్చారు. పొద్దున అయితే 9:30 అవుతుంది టైం ఇప్పుడు. చెప్పాను కదా మొత్తం అసలు ఫుల్గా వర్షము. ఇక ఇక్కడే ట్యాక్సీ దిగాము. ట్యాక్సీ దిగిన తర్వాత ఫస్ట్ అయితే హాస్పిటల్కి వచ్చాం అనమాట. డిస్ట్రిక్ట్ హెల్త్ హాస్పిటల్ అని చెప్పేసి ఇది ఒక హాస్పిటల్. ఇక్కడ మాకు యాన్యువల్ చెకప్ ఉంది. లోపలికి వెళ్తాం. చాలా మందికి తెలిసే ఉండొచ్చు 7 Level స్టోర్ అని చెప్పేసి. ఇందులో మనకు అన్ని స్నాక్ ఐటమ్ దొరుకుతాయి. ఇక్కడైతే సూపర్ ఉంది. ఇది కొన్ని టైప్స్ ఆఫ్ బర్గర్స్ అన్ని పెట్టారనమాట ఫుడ్ డిస్ప్లే కింద. బాగున్నాయి కదరా వైషు? ఇది ఫస్ట్ టైం ఇట్లా పెట్టారు ఇక్కడ. అంటే డిస్ప్లే ఇవన్నీ ఎప్పుడు దొరుకుతాయి కానీ డిస్ప్లేకి అయితే పెట్టడం ఫస్ట్ టైం. ఇది ప్లాస్టిక్. యా. సో ఇందులో మనకైతే మొత్తం రకరకాలైన ఫుడ్ ఉన్నాయి. ఇవన్నీ మనకి మీట్ బాల్స్ ఇవన్నీ మొత్తం మనకి. మనమైతే ఏదో ఆర్డర్ చేస్తే తీసుకుందాం అని. దీన్ని బావ్ అని చెప్పేసి అంటారు, మెన్ బావ్. పోర్క్ ఉందంట. బుయా న్యూరో షూరో అంటే ఏంటి వయసు? ఓకే, మన బిల్ అయితే వచ్చింది. ఇది అయింది బిల్లు ఇక్కడ. దానికి నీ కిండర్ జాయ్ ఏది ఇస్తాను? కిండర్ జాయ్. అండ్ వీళ్ళైతే ఫుడ్ తయారు చేస్తున్నారు. ఇంకా ఉందంట బిల్లు. మనం మొత్తం ఏదంట. సో ఇక్కడే మనకి వీళ్ళు ఫ్రై చేసేస్తున్నారు అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నామే. 3 minutes. ఓకే, మనకే ఫ్రెంచ్ ఫ్రైస్ ఫిల్ చేస్తుంది. సో ఇదైతే ఎంట్రన్స్. లోపలికి అయితే వెళ్ళిపోవాలి మనం. 10:30 అవుతుంది టైం ఆల్మోస్ట్. హెల్త్ చెకప్ అంటే ఇది 2nd floorలో ఉంది. సో 2nd floorకి అయితే వచ్చాము. అసలు మొత్తం ఇదంతా పాష్గా ఉంది. ఇది ఇక్కడికి రాలేదు. ఇది వచ్చేసి మనకి ఎక్స్క్లూజివ్ హెల్త్ చెకప్. యా లాస్ట్ టైం ఎక్స్క్లూజివ్ హెల్త్ చెకప్. అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అవుతుంది. వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. లేట్ అయింది అంటున్నారు ఏంటి వీళ్ళు? అమ్మ చెకప్కి వస్తే కూడా గౌన్ వేసుకోని చెప్పేసి, ఇక్కడే గౌన్ వేసుకోని చెప్పేసి ఈ లాకర్ ఇచ్చారు. నేనేమో వేసుకోను అని చెప్పేసి అన్న, వీళ్ళేమో వేసుకో అంటున్నారు. చూడాలి లాస్ట్కి ఏమవుతుందా. Are you ready, Panda? కరాటే డ్రెస్ లో ఒక్క నిమిషం. I want to show you everyone. కరాటే బ్లాక్ బెల్ట్ కి వెళ్తున్నాడు అట్లుంది ఇప్పుడు. ఇది ఎందుకు నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఇంత అవసరం బాగుంటుంది. మనమైతే ప్రీతం రియాక్షన్ చూద్దాము. ప్రీతం వాళ్ళు ఇక్కడ కూర్చుని ఉన్నారు. I look like a nurse, huh? I look like a doctor. I look like a nurse. Good. అది తింటుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది. కానీ బ్లడ్ టెస్ట్కి ఫాస్టింగ్ అన్నారు. కంప్లీట్ బాడీ చెకప్ అనమాట దాని గురించి. సో అందుకని ఇప్పుడు మనం అయితే ఏం తినే పరిస్థితి లేదు.
అఖిలేష్ బ్రీత్ బ్యాగ్ అంటే ఇది. దీంట్లో మనం ఊదేసేయాలి. ఊద్దాం ఒకసారి. ఓకే మన గాలి. Then you need to drink it all. Okay, after 30 minutes, then blow the second time. తాగేసి 30 minutes తర్వాత Yeah, you మళ్ళీ can సెకండ్ set టైం alarm. చేయాలి. Yeah, you can set alarm with your phone. ఓకే సో 30 minutes will be like Okay, 11:10. Yeah, you drink full. Slowly. this water, right? Yeah. With some kind of solutions, but there shouldn't be any taste. Yeah. It's like lime water. Yeah. Okay, so 11:10. నిమ్మకాయ నీళ్ళ ఉన్నాయి. అయితే ఇది దేనికోసం కెన్ యూ టెల్ మీ? దాని తర్వాత మళ్ళీ ఫోన్ ఊదాలంట బ్రీత్ టెస్ట్. So you need to set alarm. ఓకే 11:10. కెన్ యూ టెల్ మీ వాట్ కైండ్ ఆఫ్ టెస్ట్ ఇట్ ఈస్? This one is to check for the H. pylori. ఓకే. Yeah. మనల్ని ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్తున్నారు భయ. వైష్ణవ్ సైడ్ తీసుకెళ్ళిపోయారు. మనల్ని ఇంకేటో తీసుకెళ్తున్నారు ఇప్పుడైతే అల్ట్రాసౌండ్ చేస్తున్నారు. Okay, please take a deep breath. షూర్. Take a deep breath. Yes, hold the breath. No, hold the breath. Hold on. Yeah. సో మన 30 minutes అయితే అయిపోయింది. ఇప్పుడు 30 minutes అయితే మనం ఊదుతున్నాము. సో మన రక్తం అయితే రక్తం గుంజిన తర్వాత ఫుడ్ అయితే పెడుతున్నారు. సో ఫుడ్ థ్యాంక్ యూ. సో ఫుడ్ అయితే మనకి స్టార్బక్స్ నుంచి ఫుడ్ వచ్చింది. కాఫీ ఉంది, ఫ్రూట్ ప్లాటరా ఏమంటారు దీన్ని, ఫ్రూట్ బౌల్ ఉంది ఒకటి. చాలా ఐటమ్స్ ఉంటాయి. లాస్ట్ టైం కూడా అనుకుంటాం కదా ఎగ్జాక్ట్ చూపిస్తాయిగా. లాస్ట్ టైం కూడా ఇలానే వచ్చింది. ద ఎక్స్ప్రెషన్ వాజ్ లైక్ కిసాన్. Happy Christmas Day. ఒక కిసాన్ ఇది ఎడదబ్బుతుంది భయ్య మన కడుపుకి. మన దగ్గర ఇంకా మెయిన్ ఐటమ్స్ ఉన్నాయి. మనం 7-11 తెచ్చుకున్నాము. నాకైతే భయంకరంగా ఆకలిస్తుంది. ఇది మా వాళ్ళు సగం తినుతులు పెట్టారు. Sandwich. ఇది తినాలి. Mama, do what? సాల్ట్ తగిలితే ఇప్పుడు ప్రాణం లెగ్స్ వస్తుంది. నేను స్టార్ట్ చేయనా? ఈ ప్లేన్ క్రిసాన్ అంతే ఏట్లేదు. ఏంటి ఇప్పుడు బ్యాడ్గా ఫీల్ అవుతున్నావా? ఇది ఇంకోటి వ్రాప్ ఉంది, చికెన్ వ్రాప్. నువ్వు తిన్నావు ఒకటి ఇది? తినలేదా? టేస్ట్ తెలీదా? చూడు టేస్ట్ ఎట్లా చెప్పు. Spicy man. బాగుందా? అయిపోయింది. మొత్తం ఆస్తులు రాయించుకుంటున్నారు వీళ్ళు. ఒక్క నిమిషం ఇదేందా చాలా అయ్యాయి బేబీ. ఇప్పుడు ఆల్మోస్ట్ 60 వరకు చేయిస్తున్నారు. ఇది ఒక అండర్ గ్రౌండ్ రోడ్ అనమాట. మేము హాస్పిటల్ నుంచి వచ్చాము. హాస్పిటల్ నుంచి వచ్చి ఇటు వెళ్దాం అనుకుంటున్నాము మాల్కి ఒకటి. సో బాగుంది రోడ్. ఈ మాల్ నుంచి మాల్కి వెళ్ళడానికి నడుస్తున్నాం కదా. ఇక్కడైతే బాగా ఫుల్ రెస్టారెంట్ బయట అయితే జనాలు వెయిట్ చేస్తున్నారు. ఈ స్ట్రీట్ అంతా కూడా మంచి రష్ ఉంది. ప్రీతం అయితే అప్పుడు అలసిపోయాడంట. ప్రీతం అలసిపోయావు అప్పుడే? ఆ బ్యాగ్ ఏంటి అట్లా వేసుకున్నాను? అలసిపోయి అట్లా వేసుకున్నాడు. రెస్టారెంట్స్ అన్నీ అసలు వెరైటీ ఉన్నాయి. ఇట్లుంది. మేమైతే మాల్కి వచ్చేసాము. డొనాల్డ్ డక్ ది 90th బర్త్డే సెలబ్రేషన్స్ అంట. ఎక్కడ చూసినా కూడా డొనాల్డ్ డక్ బొమ్మలు ఉన్నాయి. అక్కడ ఆ మాల్ బయట చూస్తే మీరు అక్కడ కూడా పెద్ద డొనాల్డ్ డక్ బొమ్మ అయితే పెట్టారు. మా వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పేసి అంటే మా వాళ్ళు వచ్చేసి సెఫోరా ఉంది. సెఫోరాలో ఏవో అవి కొనాలంట. అందుకని ఇక్కడికి వచ్చారు. వాళ్ళేవో అవి అని చెప్పేసి అంటారు. మనకేమో ఉన్న బ్యాలెన్స్ అన్నీ అయిపోతుంటాయి. సో రేపు వెళ్తున్నారు కదా ఇండియాకి. సో దాని గురించి ఏవో కొనాలని చెప్పేసి ఉన్నారు. సో వాళ్ళైతే ఎక్కడున్నారో ఒకసారి చూద్దాం మనం. థ్యాంక్ యూ. ఇదంతా మొత్తం బ్యూటీస్ ప్రోడక్ట్స్. అసలు ఇదేలే అన్నట్టున్నారు. ఫోటోనా? నీకు ఫోటో కావాలా? ఓకే. కాంపాక్ట్ పౌడర్ కా షాన్వి ఇప్పుడు చూసి ఆపేసింది. లేకపోతే మామూలుగా ఇట్లా మేకప్
వేసుకున్నట్టు చేస్తుండే. సూపర్ బేబీ. సో అయిపోయింది, పేమెంట్ అయింది. పేమెంట్ వదిలిపోయింది అసలు. వద్దులే, నన్ను తీసి ఇప్పుడు నా ఏడుపు ముఖం వస్తుంది. సో తీయడం వేస్ట్. వద్దు. వాడు ఒక ఫుట్బాల్ ఫ్యాన్. సో అడిడాస్ ఫుట్బాల్ అని కనిపిస్తే చూడడానికి వెళ్తున్నాడు. లోపల ఫుట్బాల్ షూస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. భయంకరం ఉంటాయి రేట్లు అయితే ఇవి. బా ఇదైతే ఇట్లా అడ్మైర్ అయిపోతున్నాడు, ఇట్లా కింద పడిపోతున్నాడు ఇట్లా. అసలు ఇప్పుడు మామూలు ప్రైస్లు ఎట్లా ఉంటాయి, చిన్న వాళ్ళవి కూడా ఉంటాయి. మరి ఇట్లా చంద్రముఖి సినిమాలో నాకా 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 అన్నట్టు అట్లుంది. న్యూ అంటారు. ఆస్క్ హిమ్ వాట్స్ ద ప్రైస్ అని. ఎమిరేట్స్ తోటి ఏం చేస్తావు ప్రీతం? నైస్. దిస్ ఇస్ 599 అంట. అంటే 7-8,000. యా, లెట్స్ గో. దాని లోపలికి వెళ్ళిపోతావు ప్రీతం నువ్వు. నైస్, బాగుంది అది కదా. ఈ మాల్ నుంచి వేరే దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఓ నా పిల్లలకి చెకప్ ఉంది. సో ఆ పిల్లల చెకప్కి వెళ్ళడానికి ఈ ట్యాక్సీ వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రీతం ఫ్లైట్లో పడుకోవడం గురించి ఆలోచిస్తున్నాను. వెనకాల నేను ఉన్నా ప్రీతం. సో ఇది వచ్చేసి మనం సెకండ్ హాస్పిటల్కి వచ్చాము పిల్లలకి. సో ఇక్కడ పిల్లలకి అనమాట ఇది. షాన్వికి ఐ టెస్టింగ్ నడుస్తుంది. టైం 5 అయింది, ఇంకా ఫుడ్ లేదు. సో అందుకని అందరం కలిసి ఇగో ఈ బెడ్లు తింటున్నాం ప్రస్తుతానికి. ఫైనల్లీ మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి ట్యాక్సీలో అయితే ఎక్కేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్కి ఎక్కడికి వెళ్తున్నామో మీరే చూస్తారు. మెడ పట్టేసిందంట. సో మేము వేరే క్యాంపస్కి వచ్చాము. యాక్చువల్లీ లేక్ ఫ్రంట్ అని చెప్పేసి అంటారు. మా దగ్గర మాది పక్కన కమ్యూనిటీ, అటు నుంచి వస్తే ఈ కమ్యూనిటీ ఉంది. వచ్చేయండి. F2 ఆరా వయసు? F2 అంట. ఇట్లా వెళ్ళాలా అట్లా వెళ్ళాలా? సో మేమైతే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ప్రస్తుతానికి స్నాకింగ్. నోరా హౌసా? ఓకే ఓకే. వచ్చాము. ఇట్స్ ఓకే వీఆర్ ఆల్ లైక్. సో వైజాగ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, తను పిలిచింది ఇట్లా స్నాక్కి. తర్వాత డీటెయిల్స్ చెప్తాం మళ్ళీ. ఇప్పుడైతే ఫుడ్ ఏముందో చూద్దాము. సో ఫుడ్ అయితే మనకి 2 types ఆఫ్ బర్గర్స్ చేస్తారు. ఇది దిస్ ఇస్ ఇండియన్ బర్గర్, దేశీ బర్గర్. That's Indian burger. దేశీ బర్గర్. Potato. It's called vada pav. Vada pav. Vada pav, which has chutneys inside. 2 types of chutneys. Super. And potato filling with a lot of garlic sauce. Awesome. Peanut and garlic is the main ingredient. Then pancakes ఉన్నాయి ఇక్కడ. Pancakes లోకి ఏ ఆమ్రస్, mango sauce. Mango sauce ఉంది. Fresh cream. Fresh cream and honey. Blueberries. Wow, this is perfect combination. These are paneer pakoras. Oh, onion pakoras. పన్నీర్ పకోడా ఉంది, ఆనియన్ పకోడా ఉంది, వడపావ్ ఉంది. అసలు మొత్తం అంతా వేసుకుని తినేయడమే. అసలు మనం నేనైతే తింటూనే ఉన్నా. నేనైతే ఫుల్ తింటూనే ఉన్నా అసలు. సెండ్ ఆఫ్ పార్టీ. వీళ్ళైతే ఇప్పుడు చైనా నుంచి లండన్కి మూవ్ అయిపోతున్నారు, అందుకని సెండ్ ఆఫ్ పార్టీ. దేశీ బర్గర్. That's Indian burger. దేశీ బర్గర్. Potato. It's called vada pav. Vada pav. Vada pav, which has chutneys inside. 2 types of chutneys. Super. And potato filling with a lot of garlic sauce. Awesome. Peanut and garlic is the main ingredient. Then pancakes ఉన్నాయి ఇక్కడ. Pancakes లోకి ఏ ఆమ్రస్, mango sauce. Mango sauce ఉంది. Fresh cream. Fresh cream and honey. Blueberries. Wow, this is perfect These combination. are paneer pakoras. Oh, Onion pakoras. పన్నీర్ పకోడా ఉంది, ఆనియన్ పకోడా ఉంది, వడపావ్ ఉంది. అసలు మొత్తం అంతా వేసుకుని తినేయడమే. అసలు మనం నేనైతే తింటూనే ఉన్నా. నేనైతే ఫుల్ తింటూనే ఉన్నా అసలు. సో ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇగో లగేజ్ సర్దడం మొత్తం అవుతుంది. అసలు మొత్తం లగేజ్ అంతా అయిపోతుంది. ఏంటది అయిందా సర్దడం?
నా కళ్ళు చూడు అసలు నాకైతే ఫుల్ నిద్ర వస్తున్నాయి. పొద్దున్న ఇంట్లో నుంచి ఎప్పుడు బయలుదేరాం 9 o'clock ఏమో బయలుదేరినట్టున్నాం. అప్పటి నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అంటే ఈ రోజు మార్నింగ్ 12:30 అవుతుంది. బయలుదేరినా ఏం కాదు కానీ కంటిన్యూస్ గా అవుతున్నాయి కదా. ఫ్రమ్ లాస్ట్ 1 month ఇట్లానే ఉంది. సో మొత్తం లగేజ్ అయితే ఆల్ సెట్ రెడీ. సో వీళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు రేపు. రేపు కూడా కాదు, టెక్నికల్గా మాట్లాడుకుంటే 12:30 దాటిపోయింది కాబట్టి ఈ రోజే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఇవాళ అంతా మొత్తం ఇట్లా గడిచిపోయింది అనమాట. అది ఈ వీడియోకి అయితే గైస్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. అండ్ ఫైనల్లీ ఈ రోజు వెళ్తున్నారు కాబట్టి లైక్ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. యూ టూ హ్యావ్ ఎ సేఫ్ ట్రావెల్. షూర్.